నమస్తే వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని 20వ వార్డులో రోడ్డుపై వరి నాట్లు నాటి మహిళలు తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ బతుకులు మారడం లేదంటూ వారు ఆవేదన చెందారు. గ్రామంలో రోడ్డు సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ మట్టి రహదారిపై ప్రయాణిస్తూ అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారని వారు వాపోయారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే చిన్నారులు పడుతున్న ఇబ్బందులు వర్ణాతీతమని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వేయాలని అధికారులకు ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకపోవడం వినూత్నంగా రోడ్డుపై వరి నాట్లు వేసి తమ నిరసనను తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నా పేరు నాగమనండి, ముమ్మడివారం మండలం అండి. పిల్లలు అయ్యి కూలికి వెళ్తున్నారండి, పడిపోతున్నారండి. బళ్ళు మీద వెళ్ళి వాళ్ళు పడిపోతున్నారండి. ఇప్పటికి రోడ్డు వేయలేదండి. మీరు ఎవరైనా సరే వచ్చి చూడండి, ఒకసారి చూసేప్పుడు మాట్లాడండి. ఊడు చేయనుకంటే దారుణంగా ఉందండి రోడ్డు. ఎవరో రావట్లేదండి. ఓట్లు మాత్రం వేయించుకుని వెళ్ళిపోతున్నారండి అంతే. ఓట్లు వచ్చి ఇప్పుడు వేయలేదండి. నా పెళ్ళి అవి కొత్తలు కానించి ఇప్పుడు రోడ్డు పడలేదండి. రోడ్లు వేయలేదండి కూడా, అలా నెగ్గించుకుంటా పోయారు అంతే. ఎవరు ఇప్పుడు బయటకు వెళ్ళలేదండి. అంటే చూడండి రోడ్లు ఎలాగున్నాయి. మోటార్ సైకిల్ మీద వెళ్ళి వాళ్ళు పడిపోతున్నారు, సైకిల్ మీద వెళ్ళి వాళ్ళు పడిపోతున్నారు. అది ఎలాగంటే ఎలా ఉన్నదంటే దారుణంగా, అంత దారుణం అంటే రోడ్లు ఎక్కడ మడిగాడండి. ఈది రోడ్లు వేస్తున్నారండి, అన్నీ బాగుంటున్నాయి. ఇక్కడే లేదండి. ఇంత సైకిల్ వెళ్ళేలాగా వేస్తారండి రోడ్లు. అలా కూడా లేదండి. ఈ ఊరు ఈ మట్టడిపాలెం అండి, ముమ్మడివారం మండలం అంతా అలా ఉందండి. మండలం మట్టడిపాలెం గ్రామం అండి. నా పేరు దొమ్మిటి లక్ష్మీ కుమారి, మాది 20వ వార్డు. అయితే ఇంతవరకు కూడా వేస్తున్నారు అంటున్నారు కానీ రోడ్ల గురించి ఎవరో పట్టించుకున్న వాళ్ళే లేరండి. పిల్లలు అయ్యి స్కూల్కి వెళ్తున్నారు కానీ ఆటో తిరగబడిపోద్దా, లేకపోతే వాళ్ళు తిరిగి ఎలా వస్తారో ఏంటి, లేకపోతే బళ్ళు మీద వెళ్ళి వాళ్ళు ఎలా వస్తారో అని చూడవలసి వస్తుందండి. చినికి పడ్డదంటే జారిపోద్దండి రోడ్డు. అలాగే ఎక్కడ పడితే అక్కడ గుంటలు వాటికి సంబంధించి కనీసం రిపేర్ వర్క్ కూడా చేయట్లేదు మాకు. మేము ఊడుపు చేలు పనులకి వెళ్తాము కానీ ఊడుపులు చేలో కంటే రోడ్ల మీద ఊడుచుకుంటే బాగుండు అన్నంత బిదిగా రోడ్లు ఉంటున్నాయండి మాకు రోడ్ల గురించి ఎవరైనా పట్టించుకుని నాదుడు అనేవారు ఉండలేదు. కాబట్టి దయచేసి మీరు వేసిన రోడ్లు కూడా లారీల వల్ల అవి పాడైపోతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ వారు ఏదైనా మాకు వచ్చి చూసి, కనీసం చూడడానికి కూడా వచ్చిన వాళ్ళు ఎవరో కనిపించట్లేదు, వచ్చి చూసి అది బాగుందో లేదో మీరు చూస్తేనే తెలుస్తుంది. మరి మేము రోజు వాటి మీద నడుస్తాం కాబట్టి మాకు తెలుస్తుంది. ఒకసారి వచ్చి చూసి దయతో మాకు ఏమన్నా సాయం చేయగలదురని మేము కోరుతున్నాం. అలాగే గర్భిణీశ్రీ 2-3 ఉన్నారండి మా ఊర్లోని. ఒక ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అలాగే డెలివరీ అయింది కానీ సర్జరీ చేశారు. ఆవిడ తీసుకొచ్చేటప్పుడు మళ్ళీ కుట్లు విడిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కుట్లు వేయించుకురావడం కూడా జరిగింది. అలాంటి పరిస్థితులు మా గ్రామానికి ఉన్నాయండి. కానీ అలాంటి చిన్నపిల్లలు వెళ్తున్నారు, పాములు ఉంటున్నాయి, రోడ్లు అయితే సరిలేదు. గమ్ముని ఎవరిని తీసుకెళ్లాలన్నా కూడా బండి మీదకి వెళ్ళేటప్పుడు ముమ్మడివారం వెళ్ళేదాకా వాళ్ళు ఉంటారో ఉండరో కూడా తెలియని పరిస్థితుల్లో మేము ఉంటున్నాము. కాబట్టి మీరు గ్రహించగలరని, మాకు సాయం చేస్తారని కోరుకుంటున్నాం.